దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన నాజరే పాస్టర్ గారికి వందనాలు. ఆ, ఇమాన్యుయల్ పాస్టర్ గారు వందనాలండి. రండి మరి ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు యెహోషువ 2వ అధ్యాయము చదవాలి. ఇందులో 24 వచనాలు ఉన్నాయి. క్రమముగా మనం చదువుకుందాము. మొదటి 4 వచనాలు వాణిశ్రీ టీచర్ గారు యలమంచల నుంచి చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు 5 నుండి 8 వచనాలు చదువుతారు. ఇమాన్యుయల్ పాస్టర్ గారు 9 నుండి 12 వచనాలు చదువుతారు. మంజులావాణి గారు 13 నుండి 16 వచనాలు చదువుతారు. అన్నాజోన్ గారు 17 నుండి 20 వచనాలు చదువుతారు. చివరి భాగము 21 నుండి 24 వచనాల వరకు నేను చదివి ముగిస్తాను. ప్రారంభించుకుందామండి. అక్క చదువు. అందరికీ ప్రైజ్లార్డ్ అండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా యెరికోను చూడుడని వారితో చెప్పి, షిత్తీము నద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబునొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకురమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబునొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకుని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజము. ఆమేన్, ఆమేన్. వారెక్కడి నుండి వచ్చిరో నేను ఎరగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారు ఏడపోయారో నేను ఎరగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితరా పట్టుకుందరు అని చెప్పి పంపి తన మిద్దె మీద ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసిన జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆ మనుషులు యొర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరుముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. వేగుల వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్లా నేను ఆమెన్, ఆమెన్. మహిమ కలుగును గాక. యెహోవా దేశమును ముగించుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుచున్నదనియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడి అనియు నేను ఎరుగుదను. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు ఎదుట యెహోవా ఎర్ర సముద్రమును నీరును ఎలాగ ఆరిపోజేసెను. యొర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సిహోరును ఓగును మీరేమి చేసిరో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలము చేసిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశం అందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేంత మాత్రము ఉండదు. ఆమెన్, ఆమెన్. 12వ వచనం కూడా చదవాలి సార్. నేను మీకు ఉపకారము చేసింది గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి. ఆమెన్, ఆమెన్. నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు
ఉపకారము చేసిరమనిరి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఆమె ప్రాకారం మీద నివసించినది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అన్నాజోన్ గారు చదువుతారండి 17 నుండి 20 వచనాలు. ఆమె మిమ్మల్ని తరుముబోయిన వారు మీకెదురుగా వచ్చేదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరుముబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి. తర్వాత మీ త్రోవను వెల్లుడని వారితో అనగా, ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని ఇంటి వారందరినీ నీ ఇంట చేర్చుకొనుము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. 17 నుండి 20 వచనాలండి. ఓకే, నేనమ్మా 19 నుంచి చదువుతున్నాను. 20వ వచనం వరకు అండి ఇది. నీ ఇంటి ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేమే ఉత్తరవాదులము. నీవు మా సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయంలో మేము దోషులము కామనిరి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందుకు ఆమె, మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపెను. వారు వెళ్ళిన తరువాత ఆమె ఆ తొగరు దారమును కిటికీకి కట్టెను. వారు వెళ్ళి కొండలను చేరి తరుమువారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమందంతటను వారిని వెదకిరి గాని వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూను కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించినదంతయు అతనితో వివరించి చెప్పిరి. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించినాడు. మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడియున్నదని యెహోషువతో ననిరి. ఆమెన్, ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్. చదివినందరికీ దేవుని నామంలో వందనలండి. మరి ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము కీర్తనలో 12వ అధ్యాయము 7వ వచనము. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించదువు. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుదురు. ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.